ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. సహోదరులారా, మరి దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సహోదరులకి ఒకరికొకరము వందనములు చెప్పుకోవాలి. ఎందుకనంటే దేవునికి చెల్లించేటటువంటి కృతజ్ఞతాస్తుతులు కానీ సహోదరులకు చెప్పరాదు. సహోదరులకు చెప్పించే వందనాలు దేవునికి చెప్పకూడదు. ఇది బైబిల్ యొక్క క్రమము అని మనము ముందుగా గుర్తెరగాల. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దామండి. పరిశుద్ధుడమైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు. ఇదిగో మరి నాయన, ఇంతవరదాకా మీరు కాచి కాపాడి మరి అనేక ఇరుకులు ఇబ్బందులు శోధనలో నుంచి మరి నాయన మమ్మలను విడిపించి మరి నాయన మీ యొక్క చల్లని రెక్క నీడలో మాకు ఆశ్రయాన్ని కలుగజేసి దినదినము జీవింపజేస్తున్నటువంటి మా కన్న తండ్రి మీకు స్తోత్రాలు. ఇదిగో మరి నాయన, పునరుత్థాన దినము మరి సంఘముగా కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నీ నామమును గొప్ప చేయుటకు మీరు మాకు ఇచ్చినటువంటి యోగ్యతకు ధన్యతకై మీకు స్తోత్రాలు తండ్రి. మీ వాక్యాన్ని మరి నా తండ్రి మేము ధ్యానించుకొని చుండగా మరి నాయన మా యొక్క ఆత్మీయ జీవితంలో మరి నాయన మేము ఎలాగైతే జీవించాలో నేర్పించండి. మీ జ్ఞానాన్ని మాకు నేర్పించండి. మీలో పల్లించి అభివృద్ధి పొందినట్లు మీ కృపా సాయం మాకు అనుగ్రహించండి తండ్రి. మరి నాయన వినగలిగే చెవులు, గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని మాకు ఇవ్వండి తండ్రి. మీ యొక్క చిత్తాన్ని జరిగించినట్లు మరి నాయన మమ్మల్ని మీ యొక్క కృపా సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని మరి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త చింపునామములో అతి వినయంతో బతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ దినము మనం నేర్చుకునేటటువంటి అంశము మీరు ఎవరి సొత్తు అనేటటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. మీరు ఎవరి సొత్తు అంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము మరి ఎవరి సొత్తుగా ఉంటూ ఉన్నాము, ఎవరికి సొత్తై ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. కనుక మరి మనం అనుకుంటాము మనము మన సొత్తే, ఎందుకనంటే మనం ఎవరి సొత్తు కాదు, ఎవరి యొక్క విధానం కాదు అనేటటువంటి విషయంగా మరి చెప్పుకునేటటువంటి వాళ్ళగా ఉంటాము. అంతేకాకుండా మరి ఈ లోకంలో మరి జీవిస్తున్నటువంటి వాళ్ళు రెండు ఒక విధానాలు ఉన్నాయి. ఒకటి దేవునికి సొత్తుగా ఉండాలి, లేదా రెండవది సాతానునికి సొత్తుగా ఉండేటటువంటి వాళ్ళు. ఈ రెండిట్లలో ఏదో ఒక వైపు ఉండవలసినటువంటి అవసరము ఉంటూ ఉంది. మరి సాతానునికి సొత్తుగా మారుతూ ఉన్నామా, దేవునికి సొత్తుగా మారుతూ ఉన్నామా, లేదనంటే మనకు మనమే సొత్తు అని అనుకుంటూ ఉన్నామా? మీరు మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం? మనము ఎవరి సొత్తై ఉన్నాము, ఎవరి సొత్తుగా విమోచింపబడ్డాము, ఎందుకొరకు మనము విమోచింపబడ్డాము అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగాలి. కాబట్టి మరి చాలా మంది అనుకుంటూ ఉన్నారు, ఎందుకనంటే మేము మాదే, మేము మా సొత్తు, మాకెవరు అధికారులు లేరు, మాకెవరు వీళ్ళు లేరు, వాళ్ళు లేరు అనేటటువంటి విషయంలో మరి చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటూ ఉంది. కానీ మరి అలాంటి పరిస్థితుల్లో మరి మనము వాక్యం ఏం చెప్తుంది మీ గురించి? మీరు ఎవరి సొత్తు అని చెప్తూ ఉంది. ఎవరికి సొత్తుగా ఉంటూ ఉన్నారు? లోకము తట్టు ఉంటూ ఉన్నామా, లేకుంటే దేవుని తట్టు ఉన్నామా అనేటటువంటి విషయాలను మనమే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరము మనకు ఎంతైనా ఉంది. కాబట్టి మరి మనలను ఎందుకు విమోచించాడు అనేటటువంటి విషయంలో మనం ఎవరి సొత్తుగా ఉండడానికి విమోచింపబడ్డాము ఈ లోకము నుంచి అనేటటువంటి విషయంలో మనం గుర్తెరగాలి. ఎందుకనంటే చాలా మంది అంటారు, పలానా వస్తువులు నా సొత్తు, లేకుంటే పలాంది నా సొత్తు, నేను ఆడ ఇల్లు కొన్నా నా సొత్తు, అది నా సొంతము అనేటటువంటిది. కానీ అట్లాగే మరి మనము ఎవరికి సొంతము అనేటటువంటి విషయంలో కూడా మనం ఆలోచించుకుంటే బైబిల్ చెప్పేటటువంటి విషయాలను మనం పరిశీలించి నేర్చుకుందామండి. ఈరోజు మరి తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 14వ వచనాన్ని మనం పరిశీలిద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కొరకు పవిత్రులుగా చేసుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే సమస్తమైనటువంటి దుర్నీతి నుండి విడిపించి
అంటే ఈ లోకములో ఏమున్నది, ఈ లోకములో ఏమి అనుసరిస్తూ ఉన్నాము అని అంటే, ఈ లోకములో ఉన్నదంతా కూడా సమస్తమైనటువంటి దుర్నీతి అనేటటువంటిది మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సమస్తమైన దుర్నీతి నుంచి మనలను విడిపించాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే మేము దుర్నీతిలో లేము, మేము ఇలా లేము అలా లేము అనేటటువంటి విషయంలో అనుకుంటూ ఉంటాము. కానీ మరి మనము ఉన్నటువంటి పరిస్థితి మనకే తెలియదండి. మనం ఎలా ఉన్నాము అనేటటువంటి పరిస్థితి మనకే తెలియకుండా ఈ లోకములో పడి మన జీవితాలను మరి వెలబుచ్చుకుంటూ ఉన్నాము. ఈ లోక సంబంధమైనటువంటి విషయంలో లోకమును గురించి మనము ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. లోకంలో ఉన్నదంతా సంపాదించుకోవాలి అనేటటువంటి విషయంలో. అందుకనే మరి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గలవారు, సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలుగాను అని అంటాడు. సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలుగాను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు అని అంటాడు. ఎవరిని అనంటే తన కోసము మనలను పవిత్రపరచుకొని తనకు సొత్తుగా చేసుకోవడానికి. ఎవరికి అనంటే తనకు సొత్తుగా అనంటే యేసుక్రీస్తుకు సొత్తుగా చేసుకొనడానికి తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అని అంటాడు. ఎవరండి? నిన్ను ఎవరన్నా నీ సొత్తుగా వాళ్ళకు సొత్తుగా చేసుకోవాలంటే, నిన్ను వాళ్ళ కొరకు ఇది చేసుకోవాలనంటే, నీ కొరకు ఎవరైనా తనను తాను అర్పించుకునేటటువంటి వాళ్ళు ఉంటారా అనంటే ఎవరు కూడా ఈ లోకములో ఉండరు. ఎందుకనంటే ఎవరు కూడా ఈ లోకములో తన కొరకు అర్పించుకునేటటువంటి వాళ్ళు, ఎదుటి వారి కొరకు అర్పించుకునేటటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కానీ అదే యేసుక్రీస్తు ప్రభువుల వారు మనలను పవిత్రపరచుటకు అని తెలియజేస్తూ ఉన్నాడు. మనలను పవిత్రపరచుకొని, ఎందుకనంటే ఆయన వాళ్ళు కూడా తండ్రి అయినటువంటి దేవుడు, యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా పవిత్రులు గనుక మనలను కూడా పవిత్రులుగా ఉండడానికి ఇష్టపడి తన సొత్తుగా చేసుకోవడానికి తనను తాను అర్పించుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు దేవుడు మనలను తన సొత్తుగా చేసుకోవాలని కోరుకున్నాడు అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఎందుకు దేవుడు మనలను తన సొత్తుగా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, ఎందుకు కోరుకున్నాడు, ఎప్పుడు ఈ ఆలోచన దేవునికి కలిగింది, ఎప్పుడు ఈ ఆలోచనలో దేవుడు మనలను తన యొక్క నిర్ణయాన్ని మన ఎడల ఆయన వెల్లడిపరిచినటువంటి పరిస్థితి ఉంటూ ఉంది అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే, ఎఫెసీలకు రాసిన పత్రికలో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం అక్కడ చూసినప్పుడు, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు అని అంటాడు. ఎందుకనంటే తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమనంట. ఎవరి ప్రియుడు అనంటే తన ప్రియుని యందు. తన ప్రియుడు అంటే ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభు వారు నందు, యేసుక్రీస్తు ప్రభు వారి నందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపమహిమకు కీర్తి కలగడానికి. ఎవరికి అంటే ఉట్టిగా ఉచితంగానే ఇస్తూ ఉన్నాడు. డబ్బులు ఖర్చు పెట్టి కాదు, లేకుంటే ధనము ఖర్చు పెడితే కాదు, మరి ఇంకా వేరే ఏదో చేస్తున్నామనంటే కాదు. కానీ ఉచితముగా మనకు అనుగ్రహించేటటువంటి తన కృపా మహిమను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కోసము మనము తన కోసం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని అంటాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పం అంట. ఎవరి చిత్త ప్రకారం అంటే తండ్రి అయినటువంటి దేవుని చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పము చొప్పున అని అంటాడు. దయ మన ఎడల ఆయనకు దయ ఉంది, ఆయన సంకల్పం ఉంది అనేటటువంటిది మన ఎడల ఆయన నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే మనము పరిశుద్ధులను నిర్దోషులనై ఉండాలి అనేటటువంటి ఉద్దేశము కలిగి ఆయన మనలను నిర్ణయించుకున్నాడు.
మనము పరిశుద్ధులను నిర్దోషులనే ఉండాలి. ఎందుకు మనము పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలి అనంటే దేవుడు కూడా పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులనై ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. దేవుడు పరిశుద్ధుడు గనుక అంటే మనలను కలగజేసినటువంటి విధానం కావచ్చు, మనం కలిగినటువంటి విధానాన్ని కావచ్చు, మనలను కన్నటువంటి విషయంలో కూడా మనం పరిశీలించి చేస్తూ ఉన్నాడు. మానవులను కలగజేసినటువంటి విధానంలో తండ్రి అయినటువంటి దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మరి వాళ్ళు ఎలాగైతే ఉన్నారో అలాగా ఉండడానికి మనలను ఏర్పరచుకున్నాడు అనేటటువంటి విషయాన్ని కన్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆదికాండంలో 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు తన స్వరూపమందు మన స్వరూపమందు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని చెప్పుకుంటున్నాడంట. తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేద్దాము అని అనుకుంటూ ఉన్నాడంట. నరులను చేద్దాము, మన పోలిక మన స్వరూపం అనంటే ఒక్కడే ఉంటే ఆ వచనం రాదండి. ఎందుకనంటే ఒక్కడే ఉంటే ఏకవచనం వస్తుంది. నా పోలిక అనేటటువంటిది, నా పోలిక నా స్వరూపము అనేటటువంటి విషయం వస్తుంది. కానీ అక్కడ కొంతమంది ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకనంటే కొంతమంది ఉంటేనే ఈ బహువచనం అనేటటువంటిది వస్తుంది. ఎవరు అనంటే మన అనేటటువంటి పదం అనేటటువంటి కొంతమంది ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. మన పోలిక చొప్పున మన స్వరూపమున నరులను చేయుదాము. ఎవరి పోలికలో అనంటే దేవుని పోలికలోను, యేసుక్రీస్తు పోలికలోను, పరిశుద్ధాత్ముని పోలికలో, ఈ ముగ్గురి పోలికలో మనలను చేద్దాము అనేటటువంటి విషయంలో ఆయన మరి చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడంట తన స్వరూపమందు నరుని సృజించను అని తెలియజేస్తూ ఉన్నాడు 27లో కూడా. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. ఎలా సృజించాడు అనంటే స్త్రీగాను పురుషుని గాను వాళ్ళను సృజించినటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మరి అలాగనే సహోదరులారా, మరి ఎవరి పోలికలో ఉన్నాము, ఎవరి ఆయన వెల్లడిపరుస్తూ ఉన్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఏమంటూ ఉన్నాడనంటే మనమంట కయ్యేను వంటి వారమై ఉండకూడదు అని అంటాడు. ఎందుకనంటే కయ్యేను వంటి వారమై ఉండకూడదు. ఎందుకు కయ్యేను వంటి వాళ్ళమై ఉండొద్దు అనంటే కయ్యేను వంటి వాళ్ళుగా ఉంటే వాళ్ళలో కోపము, ద్వేషము, అసూయ, కలహం అనేటటువంటిది ఉంటది. ఎందుకనంటే వాడు ఎవరి సంబంధి అనంటే వాడు దుష్టుని సంబంధి అనేటటువంటిది. కయ్యేను ఎవరి సంబంధి అనంటే దుష్టుని సంబంధి అని తెలియజేస్తూ ఉంటాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినప్పుడు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ మరి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడండి. ఏమనంటే మరి అని అంటుండు, కయ్యేను వంటి వారిగా ఉండకూడదు, వాడు దుష్టుని సంబంధి అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి కయ్యేను వంటి వారిగా ఉండొద్దు అనేటటువంటి విషయంలో తెలియజేస్తూ వాడు దుష్టుని సంబంధి. వాడు ఏం చేశాడంటే తన సహోదరుణ్ణి చంపెను అని అంటాడు. తన సహోదరుణ్ణి చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే వాడతడు ఎందుకు చంపిండు అనంటే మరి వానిలో మరి ఏ మంచి కూడా లేదు, వానిలో చెడు ఉంది. మరి చెడు ఉన్నది కాబట్టే తన క్రియలు చెడ్డయినందున, తన సహోదరుని క్రియలు నీతి గలవైనందున మరి అతన్ని చంపేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకనంటే మనం ఒకటి చెప్తుంటే ఇంకో మనుషులు వేరే చెప్తూ ఉన్నారు అనుకోండి, మనకేమనిపిస్తుంది అంటే మనుషుల్లో ద్వేషం అనేటటువంటి వస్తుంటుంది. నేను చెప్పిన దానికి ప్రతి దానికి వీడు ఆటంకం చేస్తూ ఉన్నాడు, ఆటంకంగా మాట్లాడుతూ ఉన్నాడు, నేను చెప్పే ప్రతి మాటకు వీడు ఆటంకం ఎదురు మాట్లాడుతూ ఉన్నాడు అనేటటువంటి విధానం. అలాంటి పరిస్థితుల్లో మరి ఎలాంటి విధానంగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నాడు అనంటే మనము కయ్యేను వంటి వారిగా ఉండకూడదు అని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే అతని క్రియలు చెడ్డవి, అందుకే అతని తమ్ముణ్ణి చంపడం అనేటటువంటిది జరిగింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎందుకు చంపిండు అనంటే తన క్రియలు చెడ్డవి కనుక అందుకనే చంపడం అనేటటువంటిది జరిగింది. అయితే వీడు ఎవరికి దాసుడుగా ఉంటూ ఉన్నాడు అనంటే సాతానునికి దాసుడుగా, సాతానునికి లోబడినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు అనేటటువంటిది. అయితే మనము దేనికి దాసులమై ఉన్నాము అనేటటువంటి విషయంలో మనం ఆలోచించుకుంటే, మనము దేనికి దాసులము అనేటటువంటి విషయంలో మనం ఆలోచించుకుంటే అట్లయితే
మరి రెండే రెండిటికి ఏదానికి అనంటే నువ్వు యేసుక్రీస్తుకు దాసుడుగా ఉంటావా, లేకుంటే దేనికి దాసుడుగా ఉంటావు, పాపానికి దాసుడుగా ఉంటావా అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలో, అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును యోహాను సువార్త 8వ అధ్యాయము 34. నేను మరి ఏదాని చేత విమోచింపబడుతూ ఉన్నాం? మనం విమోచింపబడేటటువంటి వెండి బంగారాల, లేకుంటే యేసుక్రీస్తు రక్తం చేత విమోచింపబడుతూ ఉన్నామా? మరి మన విమోచన దేని వల్ల జరుగుతూ ఉంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగవలసినటువంటి అవసరం మనకుంటూ ఉంది. అందుకనే మరి మనం విమోచన వాక్యం తెలియజేసేటటువంటి దాని విషయంలో మనం గ్రహిద్దామండి. పేతురుకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము, పేతురుకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, మరి అక్కడ 19వ వచనం, పాపములో నిలబడి మరి వాడు పాపములో ఉండి ఇంకోని పాపము నుంచి విమోచిస్తా అని అంటాడు. ఇంకోనికి పాపం నుండి విమోచిస్తా. ఎందుకు అనంటే, నేను పాపములో నిలబడి ఇంకో ఎదుటి పాపిష్టును వాడిని పాపములో నుంచి నేను విమోచిస్తానంటే అసంభవం. ఎందుకనంటే, మొదట వాడు పాపాలను కడుక్కోవాలి, వాడు పాపము నుండి విముక్తి పొందాలి. వాడు పాపము నుండి విముక్తి పొందిన తర్వాత ఎదుటి వాని యొక్క పాపము నుంచి విమోచించడానికి మరి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటూ ఉంది. కాకుండా వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే, తాము భ్రష్టత్వమునకు దాసులై ఉన్నటువంటి వారు, మరి అట్టివారు మరి దేని వల్ల జయిస్తూ ఉన్నాడు అనంటే, పాపం వల్ల జయించినటువంటి వాడైతే పాపమునకు దాసుడైతాడు, దేవుని వలన జయించినటువంటి వాడైతే దేవునికి దాసుడైతాడు అని తెలియజేస్తూ 20వ వచనంలో చూసినప్పుడు, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యము నుండి తప్పించుకొని అని అంటాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి గాని మరి యేసుక్రీస్తు రక్షకుడునైనటువంటి క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత లోక మాలిన్యమును, అంటే కడపటి స్థితి మరీ చెడ్డదైతది అనేటటువంటిది. ఎందుకనంటే ఈ లోక మాలిన్యమును మరి ఎందుకు అనంటే, మరి తప్పించుకున్నావు, ఒకసారి తప్పించుకొని మరలా దాంట్లోనే చిక్కుకుంటే మరి నీ పరిస్థితి ఎలా ఉంటది అనేటటువంటి. ఎందుకనంటే అలాంటి విషయంలో ఏం చేయాలనంటే, మరి నువ్వు తెలుసుకోకుండా ఉండటమే మంచిది అని తెలియజేస్తూ ఉంటాడు. నువ్వు తెలుసుకోకుండా ఉండటమే మంచిది. ఎందుకనంటే తెలుసుకోనటువంటి వాడికి మరలా వాడు తిరిగి తెలుసుకున్న తర్వాత వాడు రక్షణ పొందొచ్చు, కానీ మరి తెలుసుకోకుండా ఉంటే రక్షణ అనేటటువంటిది పొందలేనటువంటి పరిస్థితి ఉంటది అని మనము గుర్తెరగాలి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో సహోదరులారా, మరి ఎలా ఉంటూ ఉన్నాము? మరి నీతి మార్గం నుంచి తప్పిపోయేటటువంటి వారిగా ఉంటూ ఉన్నామా? అనుభవపూర్వక మనకున్నటువంటి ఈ దేయము ఎవరి వలన కలిగింది, ఎవరి వలన మనం ఈ దేయాన్ని పొందుకున్నాము అనంటే, చాలా మంది అనుకునేటటువంటి విషయం ఏంటంటే, మన తల్లిదండ్రులు అనుగ్రహించటం ద్వారా, మన తల్లిదండ్రులు కన్నారు కనుకనే మనము ఈ దేయాన్ని ధరించుకొని ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. తల్లిదండ్రులు మరి వాళ్ళ వల్ల పుట్టినము గనుక మరి ఈ దేయం వాళ్ళ నుండే వచ్చింది అనేటటువంటిది. ఈ దేయము మన తల్లిదండ్రుల వల్లనే వచ్చిందా, లేకుంటే ఎట్లా వచ్చింది అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, మొదటి కొరంథీయులకు రాసిన పత్రిక 6, 19, 20 వచనాలలో మనం చూడొచ్చండి. ఎందుకనంటే, మీ దేయము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అని అంటుండు. ఎందుకనంటే మీ దేయము దేవుని వలన కలిగింది. మరి దేవుని వలన కలిగినటువంటి మీ దేయము మరి ఆ పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అని తెలియజేస్తూ ఏమంటూ ఉన్నాడంటే, మీరు మీ సొత్తు కారు అని అంటాడు. మీరు మీ సొత్తు కారు. మరి మీ సొత్తు కాకుంటే మీరు ఎవరు అనంటే, మనము విలువ పెట్టి కొనబడినటువంటి వాళ్ళము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేయముతో దేవుణ్ణి మహిమపరచుడి అని అంటాడు. అంటే మనము మన సొత్తు కాదు. ఎందుకు అనంటే, ఆయన క్రీస్తు రక్తము అనేటటువంటి వెలగట్టి క్రీస్తు రక్తము ద్వారా మనలను కొన్నాడు. అనేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లో మన దేయముతో మనం ఎవరిని మహిమపరచాలంటే దేవుణ్ణి
మహిమపరిచేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయము మనకు తెలియజేస్తున్నాడు. ఇంకా మనం ముందుకు చూసినట్లయితే మరి మనము ఉన్నటువంటి విషయంలో మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, మరి మనలను ఎలా సిద్ధపరిచాడు, మరి ఎందుకు మనము ఈ లోకంలో ఉన్నాము అనేటటువంటిది. అయితే మనము దేని చేత విమోచింపబడ్డాము అనేటటువంటి విషయంలో ఎండి బంగారములో లేదా ఇంకా ప్రియమైనటువంటి వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడి తిరిగారని మీరు ఎరగరా అని అంటూ ఉండు. ఎవరి రక్తము అనంటే అమూల్యమైనటువంటిది నిర్దోషమైనటువంటి రక్తము చేత మీరు విమోచింపబడితేరని మీరు ఎరగరా అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందుకనే మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎవరి రక్తము చేత దేని చేత మనం విమోచింపబడుతూ ఉన్నాము, దేని చేత మనము పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము, దేని చేత మనము మన యొక్క జీవితంలో మనము ఎవరికి సొత్తుగా ఉంటూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకనే మరి విమోచింపబడేటటువంటి వారిగా మనం గుర్తెరగాలి. ఎవరి చేత విమోచింపబడ్డాము అనంటే మరి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డటువంటి వాళ్ళు అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో మనము మరి దేని కొరకు ఉంటూ ఉన్నాము, దేన్ని అనుసరించి బ్రతకాలి అనేటటువంటి విషయంలో మరి యేసుక్రీస్తును అనుసరించి లేక దేవుని కొరకు ఈ లోకములో బ్రతికేటటువంటి వారిగా ఉండేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మరి మనము ఎవరికి సొత్తుగా ఉంటూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మరి గుర్తెరుగుతూ ఉన్నాము అనంటే మరి మనుషులకు మనము సొత్తు కాదు, లేక ఇంకా ఎవరికి మనము సొత్తు కాదు. ఎందుకనంటే మరి మనలో ఉన్నటువంటి వాడు ఎలాంటి వాడు అనేటటువంటి విషయం. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. కనుక మరి మీరు లోకాన్ని జయించి ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 4:4 ఈ మాటలను చూస్తూ ఉంటాం. మీరు చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, మీరు లోకాన్ని జయించి ఉన్నారు గనుక మీరు లోకమును జయించి ఉన్నారు, మీరు వానిని జయించి ఉన్నారు. ఎవరిని జయించినాము అనంటే సాతానుని కూడా మనము జయించినటువంటి వారిగా ఉంటూ ఉన్నాము అనేటటువంటి. లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు మనలో ఉన్నాడు గనుక మీరు వానిని జయించి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకనంటే మరి అలాంటి పరిస్థితుల్లో ఉండాలని. అయితే మనలను ఎక్కడి నుంచి విడిపించి దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా చేసుకున్నాడు అనేటటువంటి ముగిద్దామండి. మరి ఎక్కడి నుంచి మనల్ని విడిపించిండు అనంటే 1 పేతురు 2:9 చూసినప్పుడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము అని అంటాడు. ఎందుకనంటే చీకట్లో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయుడి, ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని పిలిచాడు అని తెలియజేస్తున్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచాడు, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము మనము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నాము అని అంటాడు. ఎవరు ప్రజలు అనంటే దేవునికి సొత్తైన ప్రజలు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మరి ఏర్పరచబడ్డటువంటి వంశం మనము ప్రత్యేకించి, అంతేకాకుండా దేవుని సొత్తైనటువంటి మరి మనం ఎలాంటి విధానంగా ఉంటూ ఉన్నాం, దేవుని గుణాతిశయములను ప్రచురం చేస్తూ